వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా సూర్యకుమారి బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గం మరి మీకు తెలుసా? అనపర్తి నియోజకవర్గ అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పెదపూడి మండలం గొల్లల మామిడికి చెందిన తెలుగు మహిళా అధ్యక్షురాలు చుత్తుకు సూర్యకుమారి పాలకవర్గ సభ్యులు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నూతన పాలకవర్గం కోలాహలంగా ప్రమాణ స్వీకార వేడుకలు నిర్వహించారు. వైస్ చైర్మన్గా కోనాల వెంకటరెడ్డి, డైరెక్టర్లుగా యామాల చిన్నమ్మ, సిరసపల్లి లక్ష్మి, ఒంటిమి గౌతమి, పెండెం అప్పన్న, గొంగోళ్ళ వెంకట తొలుపులమ్మదేవి, తేతల సూర్యనారాయణ రెడ్డి, నడింపల్లి సూర్యకుమారి, తేనెల కృష్ణవేణి, బోగాది వెంకటరమణ, నల్లమిల్లి రామకృష్ణ ప్రసాద్ రెడ్డి, మద్దిపూడి సత్యనారాయణ, పంచికట్ల నాగరాజు, ఇందల ఈరబాబు, పాలచర్ల వెంకట శివప్రసాద్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి, అభివృద్ధి పథకాలకు నిరంతరం పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రామకృష్ణారెడ్డి కోరారు. అనపర్తి ఏఎంసీ అధికారులు, నేతలు ముందుగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. పెదపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ, పుట్ట గంగాధర్ చౌదరి, కరకుదురు దొత్తుడు, ఆత్మా కమిటీ చైర్మన్ ఆర్ నాగు తదితరులు పాల్గొన్నారు. మెర్ల చిన్నబాబు, ఆరిమల్లి అమ్మన్న చౌదరి తదితర నేతలు పాల్గొన్నారు. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలను మరి మీరు చూడండి. ఏదైతే మా రామకృష్ణారెడ్డి గారు నా మీద నమ్మకంతో రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ అని నా మీద ఏఎంసీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించినందుకు, ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అలాగే మహిళలకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన మూలారెడ్డి గారి కుటుంబం, అలాగే మా రామకృష్ణారెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ ఆనపర్తి నియోజకవర్గ యువ నాయకులు మా నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు, అలాగే ఈ కుటుంబాన్ని పట్టుకుని మేము ఉన్నాము. ఎందుకంటే మాది పెదపూడి మండలం 2009లో ఈ అనపర్తి నియోజకవర్గంలో కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మూలారెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా కన్నబిడ్డల్లాగా ఆదరిస్తూ వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు. మాకు ఎప్పుడైతే బీసీ మహిళ పెదపూడి మండలం ఎంపీపీ వచ్చిందో అప్పుడు కూడా నాకు మా కృష్ణగారాల మిస్సెస్కి ఇవ్వాలని అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ అనుసరించి బీసీ మహిళ వచ్చిందో ఇప్పుడు కూడా మన రామకృష్ణారెడ్డి గారు సూర్యకుమారికి ఇవ్వాలి అలాగని చేయడం జరిగింది. ఇంతటి మా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యత పెట్టినందుకు రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మా నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారికి, ఏదైతే నా మీద నమ్మకంతో ఇంత బాధ్యతలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తానని, మీ ఆధ్వర్యంలో మేము మా డైరెక్టర్లు మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని, మీకు మంచి పేరు తీసుకొస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఇవాళ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం పెట్టడం జరిగింది. అదే పొరవడిని వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఈరోజు రిజర్వేషన్స్ అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకి రిజర్వ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పూర్వపు ఎంపీపీ, అదేవిధంగా నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి గారిని అధ్యక్షురాలుగా, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ కోనాల వెంకటరెడ్డి గారిని వైస్ చైర్మన్గా, మిగిలిన డైరెక్టర్స్ అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాదాపు 8 మంది డైరెక్టర్లు మహిళలే కావడం విశేషం. ముఖ్యంగా ఎవరైతే ఈ సమర్థవంతంగా ఈ పాలకవర్గాన్ని నడిపిస్తారో, మార్కెట్ కమిటీని నడిపిస్తారో వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో అందరు కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారే. రిజర్వేషన్లకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు
తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనపర్తి మార్కెట్ కమిటీ చాలా ప్రముఖమైంది. పెద్ద ఎత్తున ఇక్కడ గతం నుంచి కూడా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్న నేపథ్యం ప్రతిష్టాత్మకమైన అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీని అత్యంత అద్భుతంగా సమర్థవంతంగా నడిపించాలని ఈ పాలకవర్గాన్ని కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.